హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. ఈ దోశ చూడండి ఎంత బాగుందో. ఏం దోశ అనుకుంటున్నారు? చూస్తుంటే పెసరట్టులా ఉంది కదా. ఈ జార్లో ముక్కలు చూడండి, గెస్ట్ చేశారా ఇవేంటో? సొరకాయ ముక్కలు. ఈరోజు మనం హెల్తీగా ఉండే, చాలా రుచిగా ఉండే సొరకాయ దోశ చేసుకుందాం. అట్టు అని కూడా అంటారు. సొరకాయ ముక్కలు ఇలా ఒక కప్పుడు తరుక్కుని ఒక గంట ముందర ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకుంటే చాలు. 2 ఐటెంలు చాలు. చక్కగా 4 పచ్చిమిర్చి వేసేసి సరిపడే సాల్ట్ వేసి ఇలా పిండి రుబ్బుకోవాలి మెత్తగా చక్కగా. ఎక్కువ శ్రమ పడకల్లా. దోశల కోసం గంటలు గంటలు పప్పు నానబెడతాం కదా, అటువంటి అవసరమే లేదు. నూనె పట్టదు ఎక్కువ. దీని మీద ఏమీ ఇంకా వేసుకోవాల్సిన పని కూడా లేదు. పిండి రుబ్బుకోవటం, దోశలు వేసుకోవటం, స్నాక్గా కూడా యూజ్ అవుతుంది. ఇలా పెనం కాల్చుకొని చూస్తున్నారు కదా నేను ఎలా పోస్తున్నానో. కొంచెం ఫస్ట్లోది కొంచెం అతుక్కున్నట్టు అవుతుంది, తర్వాత చక్కగా వస్తాయి అన్నమాట. అట్లా కొంచెం ఐరన్ కడాయి అయితే బాగా వస్తాయి, ఇదైతే బాగా వస్తాయి. ఐరన్ పెనం మీద వేసుకుంటే ఇంకా హెల్దీ అనమాట. కొంచెం అలా అంటుకున్నట్టయినా ఏం పర్వాలేదు, చక్కగా వస్తుంది దోశ. చాలా టేస్టీగా తొందరగా అయిపోతుంది అనమాట. రెండో దోశకి ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది అనమాట. ఇది కూడా వచ్చింది, కాకపోతే ఫస్ట్ టైం కదా కొంచెం అలా అతుక్కున్నట్టు అనిపిస్తుంది మనకి. చూడండి ఎంత బాగుందో. దోశ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ తినే. సొరకాయ చాలా మంచిది, చలవ చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, నూనెలు ఎక్కువ తినము మేము అనుకునేవాళ్ళు ఈ దోశలు బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. రాత్రి డిన్నర్లో కూడా తినచ్చు. 3 పూట్ల వేసుకోవచ్చు. ఇందులో చెరుపు చేసేది ఏమీ లేదు కదా. కావాలంటే వేరే పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. కొంచెం మినప్పప్పు, ఒక అర గ్లాసు శనగపప్పు, పావు గ్లాసు కూడా కలిపి నానబెట్టుకుని దోశలు వేసుకోవచ్చు. చూసారా వేసిన తర్వాత ఎట్లా ఉందో దోశ? చూస్తుంటే పెసరట్టులాగా ఉంది కదా. చక్కగా ఉంటుంది, చాలా బాగుంటాయి. మంచిగా చేసుకుంటే మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.